హాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్. మీ టీకే ప్రసాద్, వైజాగ్ ప్రసాద్ మాట్లాడతాను. ఇప్పుడు చూడండి, అడవిలోకి వెళ్తున్నాం. సో నెల్లేరు పాదు ఐడియా ఉంది మీకు? ఆయుర్వేదిక మందు అది. సో దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చూపించడానికి అడవిలోకి వెళ్తున్నాం. చూడండి, మా ఏరియాలో దగ్గరలో అడవి ఉంది, అడవిలోకి వెళ్తున్నాం. సో మా మాయ గారు, నేను, మా బావ వెళ్తున్నాం. ఫాలో అవ్వండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, దట్టమైన అడవి చూసారా? చూసారా అడవి, దట్టమైన అడవి. జాగ్రత్త. మేదకే చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ రోడ్డు అయితే నిర్మాణం జరిగింది. చూడండి, దట్టమైన అడవి. పంపు వరకు వెళ్ళిపోతురా. చూసారా? సో మనం ఏంటంటే ఇక్కడి నుంచి మీదకి వెళ్తున్నాం. చూడండి, దట్టమైన అడవి. ఈ అడవిలో ఉంటది మనకి నెల్లేరు పాదు. చూడండి ఎలా ఎక్కుతున్నారా. మాకు సిటీ దగ్గరలో ఉంది అడవి. సో చూడండి, సిటీ వైజాగ్ సిటీ అంత ఇది. నేను ఇలా వీడియో పట్టుకో. అలా పట్టుకో, ఇటు పక్క పట్టుకో, అసలు అటు పక్క పట్టుకో. పైకి వెళ్ళొస్తాం. పైకి వెళ్ళొస్తాం. మళ్ళీ మాయ నువ్వు కొద్దిగా సైడ్ అటు ఇటు మాయ రాని. చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్కడికి వెళ్ళవసలేదు, ఇక్కడ దగ్గరలో ఉంది. బా ఉంటా మే లోన. వస్తున్నాం. మే ఉండు అప్పుడే కోచింగ్ ఉండాలి మనకి. చిగుర్లు చిగుర్ల ఏటి ఈయనది మొత్తం తీసి మొత్తం తీసి మొత్తం ఎందుకు మొదల నేను పట్టుకెళ్తాను. మళ్ళీ పసలు మొత్తం పెట్టినా చేస్తున్నాను. ఉండు మే మొదలదు కాదు. ఆడికైనా మనకైనా ఎవరికైనా ఒకటే. వద్దు, పాడు చేయకు, ఉన్నాయి చికెడుతుంది. పాడు చేయలేదు రా మరి. ఇయ్యద్దా మరి? అటు అటు తీర్చావు కదా, తెలుస్తుంది. అదే దగ్గర ఇది అలాగే ఉంది రా. కొమ్మ వస్తున్నాయా? అమ్మ అలాగే నువ్వు చూడు, అంత చూడు.
కరివేపాకు చెట్లు ఉన్నా కరివేపాకు కాదు దీనికి చిగురులేదు అందుకే అది కొయ్యి చూసారా ఫ్రెండ్స్ అయితే పక్కన జాయింట్ ఇది కూడా జాయింట్ బ్రైట్నెస్ చాలేదు ఏది మాయా ఉన్నాయి అది ఎండిపోయింది అది చెప్పడం ఏదో ఒకటి ఇదే మొత్తాన్ని కోసిన తర్వాత బ్యాగ్ పెద్ద బ్యాగులు పెట్టాలి ఇలా ఉంచుకో వదిలేట్టు అలా మీద పద నువ్వు చూసావా రోజుకి వెళ్తాను కదా మరి అక్కడికే చెప్తాను ఏ పని చేసి రోజు కలిసిస్తాను అక్కడికి వస్తాను అనుకున్నాం ఎక్కడ కనిపించలేదు ఎటు ఇలా ఉంటాయి అంటే వెళ్దామా అలాగా వెళ్తే కానీ నానా మొక్కలు కదా మొక్కలు బాగుంటుంది ఎక్కువ కొంప ముందు ముందు ఉండు ఎక్కువ ఉంటాయి ముళ్ళు మొక్కలు ఎక్కువ ఉంటాయి అదే పనికొస్తా మనకి పట్టుకోవడానికి కిందకే ఏరియాలో కూడా ఏం లేదు దాన్ని 2 మొక్కలు బాబు ఏరియాలో కూడా ఎక్కడున్నా చాలా కనపడుతుంది కానీ లేదంటే చాలా గౌరికే రావాలి కర్ర పట్టుకుందా కర్రతో మసలు చేయి తీసుకో అది ఎలాగెళ్తే చూడు ఎలాగెళ్తే అట్టే లేదు లేదా అలా స్ట్రైట్కి వెళ్తే పని అటుపక్క పోవా ముళ్ళు మొక్కలు ఎక్కువ ఉంటాయి ఉన్నది మార్చి ఇంజర్ ఉంది ఉన్నాయి చూసాను రన్నింగ్ అవుతుంది రన్నింగ్ అవుతుంది నేరం ఉందా సంచులు పెట్టి కోసింది
నేను ఎందుకు వెళ్తా? ఫ్రెండ్స్ చూసారా నల్లేరు? నేను వెనకెళ్తున్నాను బాబు. చూస్తున్నాయా? అమ్మాయి ఓకే. ఇప్పుడు ఏం అన్నాం కదా అది ఉంచి తీసాను మీదకి. మొదలుకొద్దు లేతగానే ఉంది రాజు, లేతగానే ఉంది. ఉంచాను మేత తీసాను. లేతగానే ఉంది కదా అది. మరి తీయండిరా, నేనే పచ్చడి చేసుకుంటున్నా. అబ్బా నీకు అర్థం అవట్లేదురా. అరే లేవడదైతే కొంచెం టేస్ట్గా ఉంటుందని అది బాగా, ఇంకేం కాదు. ఇంకా లేదబ్బా అలాగ వెళ్దాం, అల్లగా అటుపక్క వెళ్దాం, ఇటుపక్క అటుపక్క డౌన్ కట్టి అట్టే అది తిరిగి వెళ్ళాలి, అల్లగా అటుపక్క వెళ్ళాలి. ఇటుపక్క మేత లేదా? మేతకి లేవు, కనబడతాయి అది వాటర్ కనబడ, వేరేది ఎక్కడ లేదు, ఒకటే ఉంది. ఎక్కడ పాది ఎట్లేదు అది ఒకటే. ఇలా వెళ్దామా? ఇక్కడ చిన్న మొక్క అట్టే వెళ్దాం, అట్టే అట్లు ఎక్కువ ఉన్నాయి తుప్పలు. సరేరా వెళ్ళిపోతాం అరుగుతాయి. ఎలా ఇక్కడ ఉంది ఆ మాయితీ మీడు. అటుపక్క ఇంకా కొద్ది ముందుకెళ్ళు. అలాగా ఇవే మేదలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇలా వద్దాం కదా అనేసి అందులో వేస్తావా? పక్కన మొత్తం మీద ఉంటాయి ఎక్కువ. ఏమొస్తుంది అదా మేదనా? అవతలకా అదే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళు. దేనికిరా దేనికి చెప్తుందిరా? కనిపించిందా? కనపడలేదు. ఎన్నో ఉంటుంది తేడా. చూసాను కనిపించలేదు, జాడ ఎక్కడా కనిపించలేదు. నా అవతలగా చూడి అంటే నీ కుడిచేది దూరిపోతే అలాగా ఇళ్ళ పట్టుకొని వెళ్ళిపోతుంది. ఎందుకు రా ప్లేస్ ఉంది. ఆడు కంచెట్టుకుని ఆడు దూరలేడు కదా ఆడా. నువ్వు నేను దూరలేవు, ఆడు దూరేస్తాడు. బాహుబలిది.
ఏం బలిరా? ఏదో పని. ఏం బలి? ఎరికంట్రా బాబు. మాయ ఒక దగ్గర ఏళ్ళు అడ్డుపడింది. ఒక దగ్గర ఏళ్ళు అడ్డుపడింది. ఏరా ఏను ఏను సరే చెట్లకి తేనె పట్లు ఏమన్నా చూడరా. ఒక్క నేను కరిచితే నేను పారిపోతాను. పారిపోదు లేరా. బాగా ఇలా డౌన్లోడ్ చేయి. మరి రారా. దిగు అలా దిగు. మధ్యాహ్నం భోజనం ఎక్కడ? మధ్యాహ్నం భోజనం ఏదో తినడమే. ఆకులు మంచి పాతకాలం రాజే ఆకలే మంచివే మంచివేరా. అవి చెప్తాను ఏమంటే నిలుపుకుంటున్నా మాట్లాడట్లేదు. అవి ఎక్కువ ఉంటారా ముళ్ళు ముళ్ళు చూడండి ఫ్రెండ్స్ చాలా నెట్టుతున్నాం. ఈ డౌన్ అయితే కిందకి వెళ్ళిపోతున్నాం మనం. డౌన్ కాదు అక్కడ మొక్కలు ఉన్నాయి కదా, పచ్చ మొక్కలు ఉన్నాయి కదా, ఆ పచ్చ మొక్కల మీద పాకుతాయి. ఇలా మేదకొండవా? ఒకటి రెండు ధర అలా దిగుదాం. నాకు అడ్లేకుండా చెయ్యి. ఓపు పడాలి, ఓపు పట్టి జరగాలి. జాగ్రత్త జాగ్రత్త. చూడండి సరే ఇంత పెద్ద అడవిలో కూడా అసలు దొరకట్లేదు. అప్పుడు బీమత్సం ఉండేవి. మనుషులు తిరిగితేనే రా ఏదైనా సరే. మనుషులు తిరిగితేనే చూడండి ఫ్రెండ్స్ సాంగ్ చేశాను. అరే దిగరా జాగ్రత్తగా. మయా నువ్వు ఎలా దారి చేసావు అలాగే రావాలి నువ్వు. అదే వేణు లేవైతే అమ్మా జారిపోతున్నా. చూద్దాం ఫ్రెండ్స్ మా మామ ఏకంగా గాదాలో తీసుకెళ్ళిపోతుండు. సరిచేయాలి మరి వెళ్ళిపోతున్నా కానీ అది అంతా డౌనా.
కర్ర ఉంది కదా రారా అదిలో అడిగేరా అమ్మా అడవి ప్రాంతం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రారండి ఈ కొండ మీద అడవి పందులు ఉన్నాయి చూసారా ఇదంతా అడవి పందులు జాగా దుంపలు తినడానికి వస్తుంటాయి మంచిలు తాగుతావా ఓకే చూసారు ఫ్రెండ్స్ అడిపక్క और हम रोड को समय అవన్నీ ఎదుర్కొంటుంది కూర్చొని రావాలి చూడరు రాజు అది తేడా తెలిసిపోద్ది తేడా మీకు తెంపేసి ఇచ్చినట్టు మాకు తీయ అక్కడ చాలు మా అక్కడ చాలు అది కింద ముదిరిపోయింది నీ చేతి అక్కడ చాలు ముద్ర రెండు కొమ్మలు పాత్ర అండి ఇంటికాడ పాత్ర అండి ఏరుతో అవసరం లేదు అంత మేతకి వెళ్ళిపోతుంది అవి చూడు చూపించి చేతిలో చూపించాలి వీడియో ఇచ్చే అడికి ఇచ్చది మొక్క పట్టి చాలా లేచిపోతుంది
ఇదే రాత్రులు బాగా కర్ర ముందు జాడ చూడు మామ. బావారు రండి చూడండి, ఇక్కడ మనకు కొద్ది దొరికింది, స్వీకరించాం. రండి, ఎక్కడ చూసినా ఈ అడవి పందులు, అడవి కదా ఫ్రెండ్స్, ఈ అడవిలో అడవి పందులు, నెక్స్ట్ చాముల పిల్లులు, కొండ చాముల పిల్లులు, ఇవే ఎక్కువ సంచరిస్తూ ఉంటాయి ఈ అడవిలో. ఇక్కడే వండించుకోవచ్చు బాబు వంటలో. ఇక్కడ వండుకొని వేసి పెడదాం. మనం వేరే దగ్గరికి వెళ్ళి ఎక్సలెంట్ ఉంటుందిరా పొయ్యి వేసుకోవడానికి. బాబా ఇది బాగుంది కదా, ఇలా దిగిపోవచ్చు. నాయక చూపించాలి ఇక్కడ కూర్చో రే, ఏనే రాయి మీ కూర్చో. చూసి వెళ్ళు, అక్కడ ఉంటే అరే ఈ ప్లేస్ బాగా గుర్తుపెట్టుకో. కర్ర కూడా పోవడం ఉందిరా. నెక్స్ట్ టైం మనం ఇక్కడ ప్లాన్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్ మీదకి భయపెట్టుకుని వచ్చి ప్లేస్ ఉందిరా, వాళ్ళు తింటది. సో అడిగి పంది నాక చూడరా, చూడు ఫ్రెండ్స్, బాగా స్ట్రెయిన్ అయిపోయాం, ఏమొచ్చం ఉంది. సో నెల్లేరు అంటే నా లెక్క పడితే దొరికింది. ఇప్పుడు అందరూ వంటలో మెడిసిన్ కింద చేస్తున్నారు కనుక సో అది మనకు దొరకట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇటుపక్క చూడండి ఎంత పెద్ద, ఇలాంటి దట్టమైన అడవిలో కూడా వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో కూడా కనిపించలేదు. సో ఇది మీకోసం వీడియో చేసి చూపిద్దామని గతంలో వీడియో చెప్పాను. రండి, ఏముందా ఓకే ఫ్రెండ్స్, చూసారా మళ్ళీ మనం సేమ్ ప్లేస్కి వచ్చాం. బట్ మనం సేకరించే వరకు తీసాం. అటుపక్క తీయండి, అక్కడ ఉండు. చూడండి ఫ్రెండ్స్, రా చూడండి. దా పెట్టి చూసారా మామిడి చేతితో పట్టుకున్నాడు. వెళ్ళి అలా డౌన్ తీద్దాం. బాగా అందుకోండి ఎందుకురా ఉండు మే ఉండు, బయట నుంచి చూద్దాం. అప్పుడు వద్దు తెల్ల కదరా, సరిపోద్దిరా.
కలకన్నా మనకి పెరకదప్ప అయితే చాలు ఉన్నకాడి చాలు. అలా ఏడవన్ అలా అంత కొండ కదా అవి తీరా అది చూసారా ఫ్రెండ్స్? ఆ కొండ చూసారా? ఒకప్పుడు చిన్న చిన్న మొక్కలు ఉండేవి ఫ్రెండ్స్. మా చింతనలో వెళ్ళేవారు కొండ మీదకి. ఇప్పుడు మామూలు అయిపోయి పెద్ద వృక్షాలు అయిపోయి పెద్ద పెద్ద మామూలు అయిపోయి. దోమలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫీడింగ్ చేస్తున్నాయి బ్లడ్. చూడండి ఫ్రెండ్స్, ఒకప్పుడు బేమచ్చంగా ఉండేవి. ఇప్పుడు మనుషుల లోనికి వెళ్తే బయటకి కవర్ కనపట్లేదు. ఒకప్పుడు కనిపించేవారు, మీద కవర్ వెళ్ళా కింద నుంచి క్లియర్ కనిపించేవారు. సో ఇప్పుడు ఎవరు కనిపించే లేదు. చూడండి ఫ్రెండ్స్, సిటీ వైజాగ్ సిటీ ఎయిర్పోర్ట్ ఎదురుకుంటా కనిపించింది. ఎయిర్పోర్ట్ వైజాగ్ సిటీకి అంతనా. సో వైజాగ్ కి పక్కన ఆనుకొని గోపాలపట్నంలో పక్కన పెద్ద కొండ ఇది. ఇలా చివరికి చూసారా? అది అలా చూసారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, కానీ ఎదుగుతున్నాం మీకోసమే ట్రై చేస్తున్నాను ఈ వీడియో చేసి చక్కగా చూపించాలని. వాటర్ ట్యాంక్ తవ్వారు ఫ్రెండ్స్. ఇది చేస్తాను. చూసారా? అడవి మేకలు గెత్తం, అడవి మేక గెత్తం, అడవి గొర్రెలు, అడవి కొండకూరలు. చూసారా? కొండకూరలు గెత్తం. మాయా చూడు సరిపోతాయి. అటుపక్క మళ్ళీ అక్కడ పోవద్దు, దేవుడు మిస్ అయిపో. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు చేస్తున్నాను. ఈ ఆకులు చిగుర్లు ఉంటాయి. ఇది ఉంది కదా, ఇలా కట్ చేసుకోవాలి ముందు. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఆకులు చిగుర్లు. ఆకులు తీసి ఆకులు షికార్కి వెళ్తున్నారా? ముగ్గురు షికార్కి వెళ్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉన్నాయి కదా, ఇది చాలా జాగ్రత్తగా ఒలుసుకోవాలి. చేతికి ముందు ఆయిల్ రాయాలి, కొబ్బరి నూనె, లేదంటే మంట వస్తుంది. ఈ నల్లేరు అనేది మెడిసిన్ ఫ్రెండ్స్. ఇది పచ్చడి చేసుకుని తింటే కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, ఏటి మెదడు, నెక్స్ట్ దుమ్ముల్లో జ్యూస్ అన్ని చేరుతుంది. చాలా మంది డాక్టర్స్ కూడా ఈ తినమని చెప్తారు. సో ఇది అందరూ తింటున్నారు కనుక, ఆ చెల్లి అందరూ తింటున్నారు కనుక ఇది దొరకట్లేదు ఎక్కడైనా. సో ఇప్పుడు మేము ఇలాగ కొండ ప్రాంతంలో అడవిలోకి వెళ్ళి మేము కొయ్యవలసి వచ్చింది. మా అత్తయ్య గారు, ఆవిడ మా అత్తయ్య. సో వీడియో ఆయత అలిసిపోయావు, మంచిగా తాగుతావమ్మా బంగారం. సరే ముదరి డ్రింకులు కావాలని డ్రింకులు ఇస్తాం అత్త.
మీకు ఏది కావాలంటే అది పిల్లలు ఇచ్చినప్పుడు మాత్రం ఇవ్వ. సరే ఫ్రెండ్స్, నేవటివి ఇలాగా చిగిరిలాంటి చెప్పుకొని వెయ్యాలి. ముందుగుంట మనం ఇలా కట్ చేసుకొని అట్లనే శుభ్రం చేసుకోవాలి. ముదిరి పంచేవు. కానీ మీరు ముందుగుంట మట్టుకు ఆయిల్ మట్టుకు అప్లై చేసుకోవాలి చేతికి, లేదంటే దురద పడుతుంది. దీంట్లో ఉన్న నైజం అది. సరే పాదు చూసారా ఎలా ఉందో, ఆకు పాదు చిగురు. సరే ఫ్రెండ్స్, చూసారా ఎలా తీసుకున్నా చూడండి. ముందుకుంటే ఒక ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని ఇప్పుడు మనం బీరకాయ తొక్క ఎలా పొలిస్తాం అలా తీయాలి. చూసారా పొలిసలాగా వస్తుంది, అలా తీసుకోవాలి. రే చివరి చిన్నది అయితే వస్తుంది. చూసారు ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా. దీని తెచ్చాం కొండ మీకు వెళ్ళి మీదకి వెళ్ళి. చూసారా ఫ్రెండ్స్, ఈ రకంగా తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాం, శుభ్రంగా వలిసాను. దానికి పీస్ ఉంటుంది, సో ఆ పీస్ తీసాను. నెక్స్ట్ పప్పు దినుసులు, ఎల్లుల్లిపాయి, చూసి అల్లం ముక్కతమ్మా, వెన్నుమిరపకాయలు, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, ఇది జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పలుకులు. సో ఫస్ట్ ముందుకుంటే ఏం చేయాలంటే వీటిల్ని ఫస్ట్ ఇట్లు వేస్తాం. వీటిని వేసిన తర్వాత ఇట్లు బాగా వేస్తాం అన్నమాట. ఈ బాగా వేగిన తర్వాత వీటిని వేస్తాం. వీటిని వేపి బాగా వేపాలి. సో ఇది తయారు చేద్దాం. ఫాలోయింగ్ వీడియో స్కిప్ చేయకుండా కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఏటేట్ వేస్తున్నాను. దగ్గర ఇదిగంటే స్టవ్ వెలిగించాలి. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్గా మరగాలి. బాగా మరిగిన తర్వాత 1 by 1 మనం తీసుకున్న మెటీరియల్ అన్ని మనం వేస్తున్నాం. చూడండి బాగా జోరుగా వేగాలి. చూడండి వేగాయి. ఫస్ట్ జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత పప్పు దినుసులు, ఇవన్నీ వేయాలి. వీటితో పాటు ఇవి కూడా వేయాలి. మిరపకాయలు
చూడండి ఫ్రెండ్స్, ఇది జోరుగా కలుపుకోవాలి. ఇది సరే ఫ్రెండ్స్, బాగా ఏగాలి ఇది. ఎందుకంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అవి కూడా ఏగాలి కదా, అందుకే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను. ఇలా బాగా ఏగాలి. జోరగా ఏగిన తర్వాత ఏగుతుంది. జోరగా ఏగిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ కొద్ది పచ్చేసిన పోయేదాకా వేపాలి. సో ఈ ఏగాలంటే మనం ఏం చేయాలంటే చిన్నది సాల్ట్ వేసుకుందాం, 1 స్పూన్ తగినంత. ఇప్పుడు దానికి తగినంత వేస్తే బేగ ఏగుతుంది అన్నమాట. సాల్ట్ లో ఉన్న గుణం అది ఏంటంటే బేగ ఏగుతుంది, ఏగడానికి అవకాశం ఉంటుంది సాల్ట్. సరే, చూసారు ఫ్రెండ్స్, బాగా జోరుగా ఏగాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. లో సిమ్లో పెట్టుకోవాలి, ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ పక్కకు పెట్టుకోవాలి అన్నమాట. చూసారు ఫ్రెండ్స్, ఈ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోని మనం రెడీ చేసుకున్నాం కదా, ఇవి వేసుకుందాం. ఇవి వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని జాగ్రత్త కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది. ఎలాగంటే మనం బీరకాయ పచ్చడి చేస్తాం చూసారా, సేమ్ దానిలాగే చేస్తే ఇది చాలా ఆయుర్వేదిక్ మాట, చాలా మంచిది, మెదడుకి మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దుమ్ములు గట్ట వీక్గా ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మీరు షాపుల్లోకి వెళ్ళి అడిగినా సరే చాలా మంచిదండి అంటారు. ఆయుర్వేదంలో ఇది ఎక్కువ వాడతారు అన్నమాట. అన్నిటికి ఆయుర్వేదంలో ఇది ఎక్కువ వాడతారు. సో అందరూ వాడబట్టే ఇది మనకు దొరకట్లేదండి. అడవిలోకి వెళ్ళి కొండ ప్రాంతం అడవిలోకి వెళ్ళి జాగ్రత్తగా తీసాం. సో చాలా కష్టపడ్డాం, అందుకే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇది చేయడం వల్ల చాలా మంచిది. ఇది తినండి. మీకు వీలున్నంత వరకు రైతు బజార్లో కూడా అమ్ముతారు చాలా మంది. లేదు మీకు ఏమైనా కావాలనుకుంటే నాకు మెసేజ్లో పెట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను వీలున్నంత వరకు ట్రై చేస్తాను, మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటి, ఇది బాగా ఆగాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే నా వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకైనా సలహాలు సూచనలు కావాలంటే మీరు చెప్పండి, నేను అదే రకంగా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 10 నిమిషాలు బాగా వేగేద్దాం. ఓకేనా, దగ్గర చూడండి ఫ్రెండ్స్, దోరగా అంటే కొద్దిగా ఎర్రగా అయిపోయి బాగా వేపుకున్నాం. సో ఇట్లా తీసి పక్కన పెట్టుకోవాలి.
దీంట్లో కొద్దిగా తగినంత నూనె వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాను. చిన్న సైజు టమాటాలు 2 కట్ చేసుకోవాలి. చూసారా, టమాటాలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి మీరు ఇలా కట్ చేసిన వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా 2 ముక్కలు కట్ చేసిన వేసుకోవచ్చు. చూసారా, ఇట్లా ఇంకా వేపుకోవాలన్నమాట. దగ్గర చూపించాను. చూసారా, వీటిలో వేపుకోవాలి. వీటిలోనే మనం ఏం చేయాలంటే మన నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో నువ్వులు కూడా యాడ్ చేద్దాం మనం. కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు యాడ్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు వేగాలి. బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం నువ్వులు వేసుకుందాం. ఇది ఆయిల్ వేసి నువ్వులు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వీటికి కొద్దిగా నువ్వులు యాడ్ చేద్దాం. నువ్వులు యాడ్ చేస్తే ఒక పెద్ద స్పూన్ నువ్వులు వేసుకుందాం. అంటే దానికి తగ్గట్టు వేసుకున్నాం కదా, 3 స్పూన్లు వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా వేగిన తర్వాత దించండి. చూసారా, బాగా వేగుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి ఉంచుకున్నాం కదా, ఇవి అందులో వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వేపుతున్నాను. చూసారా, చూసారా, ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఈ 3 మిశ్రమాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, తగినంత ఉప్పు చూసుకొని ఇవన్నీ ఒకటి ఫస్ట్ ఇవి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసిన తర్వాత ఈ టమాటా ఇది మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి బాగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. వేడి మీద చేస్తే టేస్ట్ ఉండదు. చల్లారిన తర్వాత చేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి. నల్లేరు ఉంది కదా, మిక్స్ చేస్తాను. ఇద్దరు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం వేపిన సామాన్లు ఉన్నాయి కదా, మిశ్రమ, ఆ మిశ్రమం అంతా ఒక దారి పెట్టుకొని వేసుకుని తగినంత ఉప్పు వేసాను ఫ్రెండ్స్. మిక్స్ చేద్దాం.
చూసారా ఫ్రెండ్స్, కళాయిలో నూనె వేసుకున్న తర్వాత పోపుల సామాన్లు అన్నీ వేసుకోవాలి. పప్పు దినుసులు వేస్తున్నాం చూడండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, తాలింపు సామాన్లు అన్నీ వేసుకోవాలి. తాలింపు సామాన్లు అన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు రబ్బులు 2 వేయాలి. చూసారా, అవి కరివేపాకు వేసిన తర్వాత మిర్చి కూడా వేయాలి, ఎండుమిర్చి. తాలింపు సామాన్లు బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అది బాగా వేగాలి. అది బాగా వేగితే చూసారా ఫ్రెండ్స్, బాగా వేగాలి. అది పప్పు దినుసులు బాగా వేగిన తర్వాత ఇవి అందులోకి వేయాలి. చూసారా, బాగా వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని దాన్ని కలుపుకుంటే చాలా నీట్ గా ఉంటుంది, చక్కగా టేస్ట్ వస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. బాగా వేగాలి, బాగా మాడిన దాకా వేగాలి. తాలింపు అనేది బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది. చూసారా ఎలా వేగుతుందో. ఇప్పుడు అది వేసేద్దాం మనం. బాగా వేగింది కదా, ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమం అందులో వేసేద్దాం. చూడండి, ఇప్పుడు బాగా వేగింది, మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. చూడండి బాగా వేగుతుంది. చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది అందులోకి వేసేద్దాం. ఇప్పుడు మనం వేసుకొని బాగా కలపాలి. అది దొరకడం అంటే కష్టం, కానీ తయారు చేయడం సింపుల్, అది ఈజీయే. మనం బీరకాయ పచ్చడి ఎలా చేస్తాం అలా తయారు చేసుకోవాలి. చూసారా, బాగా వేగాలి, బాగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, బాగా వేగాలి, బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకొని చేసిన తర్వాత బాగా వేగుతుంది. వేగిన తర్వాత కొంచెం బాగా వేగాలి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. ఓకే, ఈ రకంగా తయారు చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఎంజాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.